యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ కిట్టులై డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో ఈ భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూ వికల్పుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి భూదారు ప్రతి పొందానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలకు తావులేని ఒక బలమైన శాసనం భూరక్షక ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం దశల వారి భూదార్ సర్వే మ్యాపులు వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్ సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించి మార్గనిర్దేశనం ఏఐ ఆధారిత చాట్బాట్తో భూమిత్ర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 040-215-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి వైపుకు ఒక ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని మండల కేంద్రాలు తిరిగి ఈ చట్టం మీద అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత మన దగ్గర కూడా ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఆ మండలంలో ప్రతి గ్రామం రెవెన్యూ టీం తిరుగుతుంది. అక్కడ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సదస్సు జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత అది పైలట్ ప్రాజెక్ట్ అది అయిపోగానే ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ టీము విజిట్ చేస్తుంది. ప్రతి గ్రామంలో కూడా తిరిగి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే ఏదైనా మ్యుటేషన్ జరగాల్సి ఉన్నాయి కానీ, ఏమైనా సవరణ జరగాల్సి ఉన్నాయా కానీ, అవన్నీ కూడా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ తీసుకోవడం జరుగుతుంది, వాటన్నిటినీ పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మీకు ప్రతి గ్రామానికి కూడా రెవెన్యూ టీం తహసీల్దార్ స్థాయి ర్యాంక్ అధికారి మీ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా దరఖాస్తు మీరు చెప్పొచ్చు, వాటిని స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అయితే ఈ భూభారతి కొత్త 6వ చట్టం నెక్స్ట్ భూమికి ఎవరికి ఎటువంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డు. గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్న భూ యజమానులు వారు కలిగి ఉన్న భూమి వివరాలను తెలిపే రికార్డే ఇది. అందుకే దీన్ని భూ యజమానుల, ఎందుకంటే మనకు అంతకుముందు 1948లో కాసరపాని ఉండేది. కాసరపాని ఆధారంగా అదొక రికార్డు ఉండేది. దాని ప్రకారంగా ఎవరి హక్కులు ఏంటనేది మనం గుర్తించవచ్చు. అదేవిధంగా దాని తర్వాత 6వ చట్టం వచ్చింది. 6వ చట్టం 1971లో వచ్చింది. వచ్చిన తర్వాత దానికి రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. దాని తర్వాత ఆ 6వ తర్వాత మనం ఎల్ఆర్యూపీ తర్వాత ధరణిలో మనం చాలా సమస్యలు, రైతులు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 6వ చట్టాలని పరిశీలించి తర్వాత మన రాష్ట్రంలో అంతకుముందు ఉన్నటువంటి అన్ని చట్టాలను కూడా పరిశీలించి రైతులకు ఉపయోగకరంగా ఉండేటట్టు ఈ సమగ్రమైన చట్టాన్ని భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీనిలోని కీలక అంశాలు చూడండి. ఒకటి, ధరణి స్థానంలో మ్యాప్ తయారీ అనేది ఇందులో ముఖ్యమైన అంశం. అంటే ప్రతిసారి మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా దానికి ఒక మ్యాప్ తయారు చేయాలి. అంటే ఏదైతే భూమి కొనుగోలు చేస్తున్నారో లేదా ఏదైతే అమ్ముతున్నారో దానికి సంబంధించింది దస్తావేజ్తో పాటు ఈ మ్యాప్ కూడా ఉంటుంది. ఎందుకంటే దీనికి లైసెన్స్ సర్వేయర్స్ అని ఉంటారు. వాళ్ళు లైసెన్స్ అంటే మండల సర్వేయర్ ఇవన్నీ చేయలేడు. అందుకని చెప్పేసి లైసెన్స్ సర్వేయర్ తోటి మీరు ఆ భూమి కొలతలు వేయించుకొని ఆ కొలతలను కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. దాన్ని భూమి పుస్తకంలో కూడా జత చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్ ఒక సెక్షన్ 5 ప్రకారం మీరు ఒక వారసత్వంగా వచ్చిన భూములను ఏమైనా చేయాలంటే వాటికి ఒక నిర్ణీత కాల పరిమితి అనేది ఉంటుంది. అంతకుముందు తహసీల్దార్ దగ్గర ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా ఏమీ ఉండకపోయేది, ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీఓ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఎన్ని రోజులైనా పెండింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ వారసత్వానికి సంబంధించిన వాటికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఒక 30 రోజుల్లో కనుక చేయాలనుకోండి తహసీల్దార్, ఆ 30 రోజుల్లో చేయకపోతే ఆటోమేటిక్గా మ్యుటేషన్ అవుతుంది.
అది అసైన్మెంట్ భూమి లేకపోతే పట్టా భూమి? అంటే పట్టా భూమిలో అతనికి ఏ విధమైన రికార్డే కదా, దీన్ని బట్టి కదా అతనికి హక్కులు సంక్రమించేది. అతను పొజిషన్లో ఉన్నాడు కానీ హక్కు పొజిషన్ ఉంది కానీ హక్కు లేనట్టే కదా, ఏ విధమైన రికార్డు నమోదే లేదు కదా. దానికి ఏదైనా మీరు సలహాలు దానికి ఏమైనా సూచనలు ఇస్తే అతనికి ఏమైనా పట్ట పేపర్లో డాక్యుమెంటేషన్ ఏమైనా జరుగుతాయి సార్. మొత్తం డాక్యుమెంటేషన్ అసలు దాన్ని చూపించట్లేదు. ఆ 4 ఎకరాలు వేరే సర్వే నెంబరా? ఏ సర్వే నెంబర్ అనేది తేల్చాలి కదా. అదే సార్. అయితే ఏదో ఒక సర్వే నెంబర్ చాలా రోజులు జరిగేది. మేము సమస్యలు తీసుకెళ్ళినప్పుడు కొన్ని వేల తరబడి అంటే షెడ్యూల్ బిజీ ఉంది, తర్వాత మళ్ళీ ఒకటి ఎక్కిస్తాం అట్లా చేశాము. ఒక ట్రిబ్యునల్ ఉన్నట్లయితే దానికి ప్రత్యేక అధికారులు ఉంటారు. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్టీఓ అప్లై చేసుకోవచ్చు, లేదంటే కలెక్టర్ గారు. ఇది ధరణీకరణ ముందు కూడా ఈ సిస్టమ్ ఉండేది, కానీ దీంట్లో కాలయాపన జరుగుతుంది. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఏదైనా దాంట్లో చేసినట్లయితే అంటే కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కొన్నిసార్లు కాలయాపన జరుగుతూ ఉంది. గవర్నమెంట్ చెప్పిన విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటిలో చేసినట్లయితే తొందరగా సమస్య పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుందనేది ఒకటి సార్. రెండోది సార్, ఇక్కడ నైపేట మండలంలో ఫతేనగర్ అనే విలేజ్ ఉంది సార్. అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ప్రభుత్వానికి సేవలు అందించినట్టు భారత ప్రభుత్వానికి అంత 1500 ఎకరాల పైచలుగా ఉంది. అది ధరణిలో కానీ ఈ 15 సంవత్సరాల నుంచి ఎటువంటి రికార్డ్స్ లేవు. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు జమాబందీ ఎవ్రీ ఇయర్ చేసేటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో దాన్ని అసలు జమాబందీ చేయట్లేదు. కేవలం ఇప్పుడు మేము వడ్లు ఏదైతే అమ్ముకుందామంటే కూడా దాన్ని మాకు పహాని వచ్చే ఏర్పాటు లేదు సార్. ఇప్పుడు ఏదైనా అంటే ఇక్కడ స్థానికంగా మేము అడిగినట్లయితే అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పహాని ఉంది కాబట్టి మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వడ్లు మొత్తం సొసైటీలో ఇచ్చాం కానీ దానికి పహాని లేక బిల్ చేయించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే దానికి ఎట్టి విధమైనటువంటి రికార్డు కానీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 60 సంవత్సరాల నుంచి ఎటువంటి సొల్యూషన్ లేదు సార్. దానికి 1500 ఎకరాలు దాదాపు 250 రైతులు ఎటువంటి రికార్డు లేదు. గతంలో ధరణి వచ్చిన తర్వాత అంతకుముందు రెవెన్యూ పరంగా ఏదో ఒక సొల్యూషన్ ఉండేది, చిన్నగా లోన్లు ఇవ్వడము లేకపోతే చిన్న దానికి. ఈ ధరణి వచ్చిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ కూడా లేవు మాకు. అది అగమ్యగోచరంగా ఉంది సార్. దానికి ఒక సొల్యూషన్ మీరు చూపించగలమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 2 ప్రశ్నలకు సంబంధం ట్రిబ్యునల్ కూడా ఫైనల్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆర్టీఓ గారు కలెక్టర్ గారు బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అప్పీల్స్ అనేవి లేట్ అవుతాయి అనేది. కానీ ప్రభుత్వం అంటే ఇటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకుంటుందండి. తీసుకొని ఎక్కడ లేట్ అవుతుంటే కాల పరిమితి పెట్టింది అనుకోండి, ఆ కాల పరిమితిలో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా ట్రిబ్యునల్ సమావేశం ఉంది, ట్రిబ్యునల్ అనేవి ఉన్నాయి ఇందులో కూడా. సార్ ఆర్డీఓ గారి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం సార్ 4 సంవత్సరాలు వచ్చాయి. దానికి సార్ ఇప్పటి వరకు మా పూర్వకులు ఉన్నారు, వాళ్ళ పేర్లే దానిలో యాడ్ చేసేసినారు సార్. మోటేషన్ చేయలేదు. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా దానికి మోటేషన్ కాకుండా ఎవరికైతే ఇప్పుడు ధరణి కొడితే అది కూడా తక్కువగా రికార్డ్ చేసి పెట్టేసినారు సార్. ఇప్పుడు పోయి ధరణి కొడితే అది రావడం లేదు సార్. అది చనిపోయి 50 సంవత్సరాలైనా వాళ్ళ పేర్లే వస్తున్నాయి సార్. ఇప్పుడు మాది ఏ రికార్డు లేకుండా ఫతేనగర్ మొత్తం 1500 ఎకరాలు సార్. దానికి ఇప్పుడు మాకు ఇక్కడ లోన్ ఇవ్వడం లేదు సార్. లోన్ లేదు, ప్రస్తుతం ఇప్పుడు రైతు బంధు లేదు, మరియు సొసైటీలో వడ్లు పెట్టినా కానీ ఇప్పుడు మాకు రికార్డింగ్ రాసుకోలేదు సార్. అది చాలా ఇబ్బంది ఉంది సార్. 1500 ఎకరాలు ఉంది సార్. అది యావత్ తెలంగాణలో ఒక విలేజ్ ఉండొచ్చు సార్ భవిష్యత్తు నేను అనుకుంటాను సార్. తమరు దీంట్లో శ్రద్ధ ఇచ్చి మాకు ఏదో ఒక పరిష్కారం చూపెడతారని ఆశిస్తున్నాం సార్. ఇంతకుముందు కూడా ప్రతిసారి సొసైటీ ఉంది సార్, ల్యాండ్ కొలైజేషన్ సొసైటీ ఫతేనగర్ ఎక్స్‌వర్స్‌మెన్ అని ఉంది సార్. దానికి రిజిస్ట్రేషన్ ఉంది, దానికి చైర్మన్ నేనే సార్. ప్రతిసారి రిప్రజెంటేషన్ సార్ తమరికి కూడా కలిసాను, ఆడియో అందరికి కలిసాను సార్. దానికి మరి శ్రద్ధ తీసుకుని మాకు ఏదైనా ఈ చట్టంలో ఉన్న మాకు అవకాశం మాకు లాభం జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా ఈ చట్టంలో మాకు జరుగుతుందని అనుకుంటున్నాం సార్. అసైన్మెంట్ భూమి, భూదాన్ భూములు కూడా చట్టంలో ఉన్నాయి కదా సార్. అది ఇమాన్ భూములు, ఇనామిచ్చిన భూములకు కూడా పట్టా ఇచ్చే అవకాశం ఈ చట్టంలో ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా పట్టా వస్తుందని ఆశిస్తున్నాం సార్. తమరు దీనికి సహకరిస్తారని మనవి చేసుకుని ముగిస్తున్నాం. వాళ్ళ నాన్న పేరు మీద భూమి పట్టా ఉంది సార్. మొత్తం ఎవరి కబ్జాలు లేదు, వాళ్ళే కబ్జాలు ఉన్నారు. వాళ్ళ నాన్న పేరు మీద పట్ట ఉంది. వాళ్ళ నాన్న చనిపోతే డెత్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసినాము. దాని తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఫీల్డ్కి వచ్చేసి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. పక్క రైతులతో కూడా ఎంక్వైరీ చేసినారు. సో అది ఏమైంది అంటే అతను 15 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉన్నాడు, వస్తే కూడా నెల 2 నెలలు ఉంటే వెళ్ళిపోతాడు. కాబట్టి అతను ఏం చేసిన అతను వాంగ్మూలం కూడా ఇచ్చిండు, మా బిజినెస్ పేరు మీద చేయడానికి అని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గరికి వచ్చేసి వాంగ్మూలం ఇచ్చి రాసి ఇవ్వడం కూడా జరిగింది.
అన్ని పేపర్లు కానీ డాక్యుమెంట్ కానీ సబ్మిట్ చేసినాం సార్. ఎంఆర్ఓ గారు కూడా ధృవీకరణ చేసి ఫార్వర్డ్ చేసి ఆర్డీఓ గారికి పంపారు. ఆర్డీఓ గారు కూడా ధృవీకరణ చేసి ఓకే అని చెప్పేసి మీకు పంపారు సార్. సో మీరు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు అనేది కారణం తెలుసుకుంటే మీరేం దాని మీద చెప్పినంటే కోడలు ఏదైతుందో ఆమె బ్లడ్ రిలేషన్ కాదు కాబట్టి ఆమె చేయడానికి లేదు అని చెప్పారు సార్. సో అతను కూడా వాంగ్మూలం ఇచ్చిండు. కబ్జాలో వీళ్ళే ఉన్నారు, రైతులతో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది పక్కన. సో భూమి వాళ్ళదే, వాళ్ళ నాన్న డిస్ట్రిక్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఏదైతే వాంగ్మూలం ఇచ్చింది కాబట్టి మీరు దాన్ని చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను సార్. అతను మా ఫ్రెండ్ 15 మా పెదనాయన చనిపోయాడు, మా పెదనాయనకు 6 కొడుకులు, అందుకెళ్ళి 3 కూడా చనిపోయాడు. ఇప్పటి వరకు వాళ్ళకి పాస్బుక్లు రాలేదు సార్. అయితే మొన్నటి ఉన్న ధరణిలో కూడా 10 సంవత్సరాలు ఎంత జరిగిన ధరణి అనేది ఎవరికి ఆ పార్టీ వాళ్ళకే అయింది తప్ప మా కిందున్న రైతులకు కాలేదు సార్. ఇప్పుడైనా మనకు ఈ కొత్త ROR చట్టంలో కూడా మనకు అవకాశం కలుగుతుందని ఆశపడుతున్నాం సార్. దాని మీద మీరు కొంచెం మాకు వివరణ ఇస్తే బాగుంటుంది సార్. ఆ 125 సర్వే నంబర్ల అనుభవదారు కాలంలో మా పెదనాయన పేరు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది సార్. అది ఆ భూమి వచ్చేసి ఇనాం భూమి అని చూపిస్తుంది సార్. మన నిజాంపూర్లో ఇనాం లేనట్టు ఉన్నది ఎక్కడ కూడా. ఇనాం అని అది ఒకటే దానికి ఆ సర్వే నంబర్కి వాడాలి సార్. దాని గురించి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా పునఃపుషంగా ఈరోజు మనకు కలెక్టర్ గారు రాకముందే మనకు గ్రేట్ మంత్రి గారు చాలా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. అందరికి చాలా సమస్యలు ఉన్నమాట వాస్తవము. ఎందుకంటే మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ధరణి ఉండదో ఆ ధరణి వల్ల చాలా మందికి ఎన్ని ఇబ్బందులు అయినా మనం తెలుసు. ప్రతి గ్రామంలో ఒక పట్టా పాల్పుకు ఒక రైతుకు ఇంకొక పట్టా నెంబర్ రావడం, అదేవిధంగా ఫోటో కూడా రావడం, ఇక చాలా విషయాలు. ఎందుకంటే భూమి తక్కువ వాడము, ఎక్కువ వాడము, అసలు నంబర్ని తీసేయడం, ఇవన్నీ చేయడం వల్ల మనం నిత్యం మనము ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసర్ తిరిగి మనము చాలా ఇబ్బందులు పడే విషయం తెలుసు. అది ఈరోజు భూభారతి చట్టం ద్వారా మనకి మండలంలో సదస్సులు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత రాబోయే రోజులు మన గ్రామాన్ని సభలను ఏర్పాటు చేస్తూ ఆ రైతాంగానికి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ భూమి విషయంలో అది చెప్పడం జరుగుతుంది. మరి చట్టంలో ఎందుకు వచ్చిందంటే మనకి మళ్ళీ ఉన్నాయి. ఇంతకుముందు చేసినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కావచ్చు, మనకు తప్పు జరిగిన మన వాస్తవం. ఆ భూములు ఒకరిపెట్టి ఇంకొకరిపేది ఎక్కడ ఇలా రాష్ట్ర ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ఎమ్మెల్యే సుదర్శన్ గారి నాయకత్వంలో మొత్తం మనం ఏంటంటే గ్రామగ్రామం తిరిగినప్పుడు సమస్య చెప్పడం జరిగింది. సార్ మాకు ఈ భూమి ఉంది, మాకు మా పాస్బుక్ లేదు సార్, 2 పాస్బుక్లో ఉన్నది భూమి తక్కువ ఎక్కింది సార్. ఇవన్నీ మనం చెప్పడం వల్ల ఈ 15 ఏళ్ల కాలంలో ఇది ఎంఆర్ఓ గారు కావచ్చు, తమ ఎంఆర్ఓ కావచ్చు, వాళ్ళకు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పి చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఈ విషయాలు మనకు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు మన ముఖ్యంగా పట్టణాల గురించి కూడా చాలా పూర్తి అవగాహన ఉంది. దీని మీద కలెక్టర్ గారు అవగాహన ఉంది. ఏది ఏమైనా సరే ఈ సమస్య పరిష్కారం చేయాలి సార్. ఎందుకంటే చాలా కఠినమైన సమస్య ఇప్పటిదాకా. ఎందుకంటే చాలా బాగా చిన్న రైతులు ఎందుకంటే చాలా అమ్మకాలు కొనుగోలు జరిగితే వాళ్ళకి ఏదో ఇబ్బంది ఎక్కడైతే ఇంతకుముందు మన ఎమ్మెల్యే సుదర్శన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు లోన్లు ఇవ్వకపోతే కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పించేసి ఇంకొకప్పుడు పానీ అవన్నీ ఉండేది. ఆ పానీ లేకపోవడం వల్ల వాళ్ళు లేకపోవడం వల్ల పండించిన భూమికి ధాన్యం అమ్ముకోవడానికి వీలు కలుగుతలేదు, బాగా తీసుకోవడానికి వీలు కలుగుతలేదు. కష్టం వచ్చింది, అమ్ముకోవాలని కూడా సరైన ధర రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయిపోతారు. కాబట్టి దీని కష్టం పరిష్కారం చేస్తే చాలా మంది నిరుపేద కుటుంబాలు అవి బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. ఇదే రకంగా చాలా గ్రామాలలో సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రభుత్వం సమస్యలను కూడా పరిష్కరించిన నమ్మకం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ గారి నాయకత్వంలో మన సుదర్శన్ గారి నాయకత్వం జరుగుతుందని చెప్పేసి పూర్తి ఆశించాల్సిన అవసరం మాకు అందరికీ. మన సుదర్శన్ సార్ పుస్తకం వేస్తేనే రైతాంగానికి ఒక కట్టుబడి ఉంటుంది. కాబట్టి రైతాంగానికి పంట ఏ రకంగా వస్తుంది, నీళ్ళు ఏ రకంగా వస్తుంది, గిట్టుబాటు వస్తుందా, ఎక్కడ ఏం జరుగుతుంది చెప్పి ప్రభుత్వం ఈ రోజు పొద్దున కూడా డైరెక్ట్ భూమికి కావాల్సి ఉండే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది రమ్మని చెప్పేసి దానివల్ల ఇక్కడ రాలేకపోయాడు. ఈ కార్యక్రమాన్ని కూడా మనము రౌపల్లి గారిలో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అక్కడ నువ్వు పెళ్లి ఉందని చెప్పేసి కుదరలేదు. అయినా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మనం చిన్న హాల్ అయిపోయింది, చాలా మంది రైతులు వచ్చిండ్రు, బయట ఉన్నారు, అందరు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది. ఈరోజు కాలిముంగల కళ్యాణ చెట్టు కూడా సార్ వచ్చి ఇచ్చేది ఉండే. సార్ ఏమంటే మా దగ్గర పెట్టుకుని రేట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడది, అవి కూడా మా కలెక్టర్ ద్వారానే ఆర్డీఓ గారి ద్వారానే ఇచ్చేయండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఏదైనా కానీ మన ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేయడానికే ఈరోజు ప్రభుత్వం ఉంది. మన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి
రేపు ఖచ్చితంగా మన గ్రామాలలో ప్రతి ఒక్క సమస్య భూ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. దానికి అందరం కూడా మన ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో మనం ఆర్డీఓ గారి దగ్గర కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర అవసరమైన విద్యా సమస్యలు పరిష్కరించినప్పుడే మనకు అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి పబ్లిక్ దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. ఇది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇంకా చాలా సమస్యలు చాలా మంది మాట్లాడుతున్నారు. మరి సమయం ఎక్కడుంది కాబట్టి బయట అందరూ కూడా వచ్చారు. అయ్యింది కళ్యాణ లక్ష్మి సాధించుకోవడానికి తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ వాళ్ళు అందరికీ ఉంటారు. వాళ్ళ దూరం సమస్య చేసుకుందాం అని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కరిస్తున్నాను. చేయించుకోవాలి. అది మండల సర్వేతో కాదు. అది ఒకవేళ సర్వే నెంబర్లో ఎక్స్పెక్ట్ కరెక్షన్ అంటే ఆర్ఎస్ఆర్ కరెక్షన్ చేయాలి. లేదు అసలు సర్వే నెంబరే లేదు అంటే కొత్త సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విలేజ్లో లాస్ట్ సర్వే నెంబర్ ఏముందో దాని తర్వాత సర్వే నెంబర్ ఇస్తారు. సో ఇది మండల సర్వే లెవెల్లో జరిగేది కాదు. ఏడిఎస్ఎల్ గారు చేసిన తర్వాత ఏసీ రెవెన్యూ గారు సర్టిఫై చేసి ఆ కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు ఈ రైతు సదస్సులు అయినప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అదర్వైజ్ ఒకసారి మీరు వచ్చి ఏసీ రెవెన్యూ గారికి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఏడీ గారు సర్వే చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకు ఉన్న భూమి నమోదు కాలేదు, లేదు టోటల్గా ఉన్న ఏదైతే ఎక్స్టెంట్ అనేది టోటల్గా రికార్డులోకి రాలేదు, ఉన్న భూమి తక్కువగా ఎక్స్టెంట్ నమోదైంది, లేదు పిఓబిలో ఉంది, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి చట్టంలోనే సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 ఈ రెండు సబ్సెక్షన్స్లో కూడా చట్టంలోనే ఉన్న సమస్యలు రిజాల్వ్ చేసే విధంగా మనకి సబ్సెక్షన్ 4 and 5లో మెన్షన్ చేయడం ఉంది. ఇది పాత చట్టంలో లేదు. సో కాబట్టి ఇది స్టాట్యూటరీ పరంగా మనకి రికరంగా మనకి మ్యూటేషన్స్ తీసుకుంటే మనకి తహసీల్దార్కి సెక్షన్ 5 and 7 రెండు సెక్షన్ల కింద మ్యూటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 5లో 5 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే సేల్ కానీ గిఫ్ట్, ఎక్స్చేంజ్, మార్టిగేజ్ అండ్ పార్టీషన్ అంటే కొనుగోలు ట్రాన్సాక్షన్స్ సెక్షన్ 5 కింద తహసీల్దారు మ్యూటేషన్ చేయడానికి పవర్స్ ఇచ్చారు. సెక్షన్ 7లో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఒకటి సక్సెషన్, రెండోది విల్లీలు అంటే మనకి వారసత్వం కానీ వీలునామా, ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్ చేయడానికి సెక్షన్ 7లో మనకి ఇవ్వడం జరిగింది. సో పాత చట్టానికి కొత్త చట్టానికి డిఫరెన్స్ ఏమంటే మనకి ఏదైతే సెక్షన్ 7లో సక్సెషన్ ఉందో ప్రీవియస్గా తహసీల్దార్ అనేది ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేవాళ్ళు. అంటే స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్గా సక్సెషన్ జరిగేది. కానీ కొత్త చట్టంలో ఏమంటే తహసీల్దారు ఖచ్చితంగా ఎంక్వైరీ అంటే విచారణ విలేజ్లో చేసి ఎవరైతే చనిపోయిన రైతు వారసులు అందరూ కూడా అంగీకరించి అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకి సక్సెషన్ చేయడానికి ఉంటుంది. ప్రీవియస్ ఆ గ్రామంలో ఉన్న 2-3 వారసులు స్లాట్ బుక్ చేసుకొని సక్సెషన్ అంటే వారసత్వ పట్టాలు చేసుకునే వాళ్ళు. బట్ దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఈ వారసత్వ పట్టా చేయడానికి అది వీలునామా చేయడానికి తహసీల్దార్ అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి 30 రోజుల్లోగా డెసిషన్ తీసుకోవడం అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకి 2 రకాల సెక్షన్స్లో మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్లో పాత చట్టంలో మనకి ధరణిలో ఒక ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ డీడ్ అనేది జనరేట్ అయ్యేది. అంటే గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు ఆరు సేల్ డీడ్ అవ్వచ్చు. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అంటే కొనుగోలుదారుడు, అమ్మకదారుడు లేదా డోనారు, డోనీ ఆ డీటెయిల్స్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది. బట్ కొత్త చట్టంలో ఏమంటే మీరు చేసే విధంగా మనకి కొత్త చట్టంలో ఆ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 సెక్షన్స్లో ఏదైతే తహసీల్దార్ మ్యూటేషన్ చేస్తారో ఆ మ్యూటేషన్లో ఎవరైనా రైతులకి ఆ ఇంట్రెస్టెడ్ పాస్ చేయలేదు అనుకుంటే వాళ్ళకి 2 అంచెల అపీల్ వ్యవస్థ అంటే మనకి మ్యూటేషన్ చేసిన 60 రోజుల్లోగా ఆర్డీఓ దగ్గర అపీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ సాటిస్ఫై కాకపోతే జడ్జిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్ అపీల్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా 2 స్టేజెస్ అంటే 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు. సో
సో అదేవిధంగా మనకి సెక్షన్ 6 and 8లో ఆర్టీఓకి పవర్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ అండ్ మ్యూటేషన్స్ చేయడానికి. సెక్షన్ 6 అనేది ముఖ్యంగా సాదాబైనామా. ఈ సెక్షన్ 6లో మనకి సాదాబైనామాని క్రమబద్ధీకరించేది మనకి చట్టంలో ఇవ్వడం జరిగింది. మనకి 2020 అక్టోబర్ నవంబర్లో చాలా మంది రైతులు సాదాబైనామా అప్లికేషన్స్ అప్లై చేసుకున్నారు. కానీ పాత చట్టంలో ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ అనేది లేదు. అందువలన హైకోర్టుకి అప్రోచ్ కొంతమంది అయ్యారు. సో హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ అనేది మెన్షన్ చేశారు. కాబట్టి ఈ చట్టంలో ఈ సెక్షన్ ప్రకారంగా 2020 అక్టోబర్ నవంబర్లో వచ్చిన సాదాబైనామా అప్లికేషన్స్ కూడా వన్స్ మనకి హైకోర్టులో స్టే ఆర్డర్ వెకేట్ అయిన తర్వాత అది సర్క్యులర్ రూపంలో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. తర్వాత ఆర్టీఓ అనేది ఆ సాదాబైనామాల్ని ఎంక్వైరీ చేసి క్రమబద్ధీకరించడం జరుగుతుంది. సో అదేవిధంగా సెక్షన్ 8లో కూడా ఆర్టీఓకి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్, ఏదైనా సివిల్ కోర్టులో ఆర్డర్ మీకు ఫేవరబుల్గా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓఆర్సీ ఇనామినాన్స్కి ఓఆర్సీ పట్టా ఇవ్వడం కానీ, పెర్మనెన్సీ టెనెన్సీ యాక్ట్ కింద 38E పట్టా సర్టిఫికేట్, అసైన్మెంట్ పట్టాసు ఇవన్నీ కూడా ఆర్టీఓస్కి ఇచ్చే విధంగా ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్స్ అనేది పొందుపరిచారు. ఈ ఆర్టీఓ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సాదాబైనామా కావచ్చు, ఆ కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్ ఏమైనా దాంట్లో కూడా సమస్యలు ఉంటే దీంట్లో కూడా 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఉంది. ఫస్ట్ అపీల్ అనేది కలెక్టర్ లెవెల్లో, సెకండ్ అపీల్ అనేది ల్యాండ్ ట్రిబ్యునల్లో వేసుకోవచ్చు. సో ఈ 2 అంచెల అపీల్ వ్యవస్థ తహసీల్దార్ లెవెల్లో, ఆర్టీఓ లెవెల్లో జరిగే అన్ని లిమిటేషన్స్ విత్ ఎన్ని ఫీట్లు అనేది డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. సో అదేవిధంగా మనకి వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆ సర్వే మ్యాప్ అనేది అటెండ్ చేయడం అనేది ఫ్యూచర్లో మనకి కంపల్సరీ చేయడానికి కూడా ఈ చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు భూదార్ అనేది కూడా మనకి ఏ విధంగా అయితే ప్రతి మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో, ఒక యూనిక్ నెంబరు, భూదార్ నెంబర్ కూడా ప్రతి ల్యాండ్ పార్సల్కి ఉండే విధంగా మనకి చట్టంలో ఉంది. సో అది కూడా భూదార్ అనేది కూడా మీకున్న ల్యాండ్ పార్సల్స్కి ఈచ్ ల్యాండ్ పార్సల్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి రికార్డ్స్ ప్రీవియస్గా మనకి ప్రతి సంవత్సరం కూడా జమాబందీ జరిగేది. ప్రతి విలేజ్కి సంబంధించిన పహాడీ కానీ మార్పుల్ రిజిస్టర్స్ అంటే మ్యుటేషన్స్ జరిగే రిజిస్టరు, ఆ విధంగా పైసలు పట్టి ఉంటే పైసలు పట్టి అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా వెరిఫై చేసి ఆ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసి పెట్టేవాళ్ళు. అదేవిధంగా మీకు ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్స్ అంటే 1960s కానీ 70sలోన పహానీ కాపీ కావాలి అని తహసీల్దార్కి అప్లై చేస్తే ఒక సర్టిఫైడ్ కాపీ ఇచ్చేవాళ్ళు. సో మీకు ఎప్పుడైనా కోర్టు కేసులకు అవసరమైన, మీ రిఫరెన్స్కి అవసరమైన కూడా ఆ సర్టిఫైడ్ కాపీస్ రెవెన్యూ రికార్డ్స్ ఇచ్చేవాళ్ళు. బట్ మనకి ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి పేరు ఉంది, ఎవరు పట్టాదారు అనేది తెలుస్తుంది. కానీ అతనికి ఆ భూమి ఎలా వచ్చింది, ప్రీవియస్ ఇయర్స్ పహానీస్లో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు చూడడానికి లేదు, యాక్సెస్ లేదు. సో అందుకు ఈ కొత్త చట్టంలో ఏమంటే ప్రతి గ్రామానికి సంబంధించిన ఈ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే విధంగా ఈ సెక్షన్లో పొందుపరిచారు. మనకి సెక్షన్ 13 ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31న ఆన్లైన్లో ఏదైతే పహానీ ఉందో ఆన్లైన్ పహానీ ఒకటి ప్రింట్అవుట్ తీసి హార్డ్ కాపీ అనేది తహసీల్ ఆఫీస్లో ఉంచుతారు. ఆ పహానీతో పాటు ఆ ఇయర్లో అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ విలేజ్లో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటే మ్యుటేషన్స్ ఏమేమి జరిగాయో ఆ మొత్తం డీటెయిల్స్ కూడా ఒక ప్రింట్అవుట్ తీసి మనకి తహసీల్ ఆఫీస్లో ఉంటుంది. సో దీన్ని సెక్షన్ 12లో ఎప్పుడైతే రైతు సర్టిఫైడ్ కాపీ అడిగితే ఆ 10 రూపీస్ పే చేసి సర్టిఫైడ్ కాపీ అడిగితే ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఇచ్చే విధంగా సెక్షన్ 12లో పొందుపరచడం జరిగింది. సో కూడా కొంత అది అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి కొత్త చట్టం గురించి. సో ఈ చట్టం మీద ఇప్పుడు మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా ఇవ్వగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.